అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మురళీమోహన్, ఆమని ప్రధాన పాత్రధారులుగా ఉషారాణి మూవీస్ బ్యానర్ మీద వల్లూరి రాంబాబు నిర్మాతగా టీవీ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ. ఈ చిత్రానికి రాహుల్ శ్రీవాస్తవ్ కెమెరామెన్ గా పనిచేశారు. కార్తీక్ కోడకండ్ల సంగీతాన్ని అందించారు. ఎం రవికుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ ఈవెంట్ ను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అంబికా కృష్ణ, రేలంగి నరసింహారావు వంటి వారు ముఖ్య అతిథిగా వచ్చేశారు. అనంతరం మురళీమోహన్ మాట్లాడుతూ, డొక్కా సీతమ్మ వంటి మహనీయురాలి కథతో సినిమా చేస్తున్నాం. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నిండా అన్నం పెట్టి పంపేవారు. ఇలాంటి గొప్పవారి గురించి ప్రస్తుత తరానికి తెలియాలి. డైరెక్టర్ రవి గారు చాలా రీసెర్చ్ చేసి ఈ కథను తయారు చేశారు. ఆమెని చాలా మంచి ఆర్టిస్ట్. అలాంటి గొప్ప ఆర్టిస్ట్ కు డొక్కా సీతమ్మ పాత్ర వచ్చింది. ఆమెని గారికి ఈ సినిమాతో జాతీయ అవార్డు రావాలి. అందరూ ఈ సినిమాను చూడాలి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ అని అన్నారు. పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్లతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో శ్రీరామ్. ఆయన నటించిన కొత్త సినిమా నిశ్శబ్ద ప్రేమ. ఈ చిత్రంలో ప్రియాంక తిమేష్ హీరోయిన్ కనిపిస్తుంది. ఈ సినిమాను సెలబ్రైట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత కార్తికేయన్ ఎస్ నిర్మించారు. లవ్ అండ్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా దర్శకుడు రాజ్ దేవ్ రూపొందించారు. నిశ్శబ్ద ప్రేమ సినిమా ఏప్రిల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ రోజు ఈ సినిమా నుంచి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కార్తికేయన్ ఎస్ మాట్లాడుతూ, తెలుగు ఆడియన్స్ కు ఉగాది శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరాదిలో మీ అందరికీ మంచి జరగాలని మా నిశ్శబ్ద ప్రేమ మూవీ టీం నుంచి కోరుకుంటున్నాం. ఈ సినిమా ఒక యూనిక్ కాన్సెప్ట్ తో ఇప్పటిదాకా చూడని సరికొత్త ప్రేమ కథగా మీ ముందుకు రాబోతుంది. లవ్, యాక్షన్, రొమాంటిక్ ఎలిమెంట్స్ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. హీరో శ్రీరామ్ పర్ఫార్మెన్స్ నిశ్శబ్ద ప్రేమ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఏప్రిల్లో మా మూవీని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం. మీరంతా మా సినిమాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నామని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, ప్రశంసలు దక్కించుకుని యూకే తరఫున ఆస్కార్ కు అధికారికంగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం సంతోష్. మన దేశంలో ఈ సినిమా విడుదల ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇండియాలో ఈ సినిమా రిలీజ్ కు ఏర్పడిన ఇబ్బందులపై తాజాగా సెన్సార్ బోర్డు సభ్యులు స్పందించారు. ఆ సినిమాలో చూపించిన సన్నివేశాలు, సంభాషణలు తమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇదే విషయంపై చిత్ర బృందంతో చర్చించినప్పటికీ తమ సూచనలను టీం స్వీకరించడానికి సుముఖంగా లేదన్నారు. మన దేశంలో ఆ చిత్రాన్ని విడుదల చేయాలని టీం ఎంతగానో ప్రయత్నించింది. మేము కొన్ని సూచనలు చేశాం. మేము చెప్పిన విధంగా మార్పులు చేసేందుకు వారు ఏమాత్రం అంగీకరించలేదు. ఈ క్రమంలోనే వారు దాదాపు 2 సార్లు రివైజింగ్ కమిటీని సంప్రదించారు. అక్కడి సభ్యులు మరెన్నో మార్పులు సూచించారు. దీంతో జనవరిలో రిలీజ్ చేయాలనుకున్న వారి ఆశ అలాగే మిగిలిపోయింది అని సెన్సార్ సభ్యులు వెల్లడించారు. బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్ డైరెక్టర్ సంధ్యా సూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యూకే, జర్మనీ, ఫ్రాన్స్ కు చెందిన సంస్థలు దీన్ని నిర్మించాయి. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఒక మహిళ కథగా ఈ సినిమాను రూపొందించారు. భర్త మరణం తర్వాత ఆమె పోలీస్గా మారటం, ఒక యువతి హత్య కేసు ఛేదించే సమయంలో తనకు ఎదురైన సవాళ్లేంటి అన్న కోణంలో దీన్ని సిద్ధం చేశారు. గతేడాది మే నెలలో ఈ చిత్రాన్ని కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఇండియాలో నిర్వహించిన మోమీ ఫిల్మ్ ఫెస్టివల్, ధర్మశాల ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో దీన్ని ప్రదర్శించారు. యూకే తరఫున ఈ చిత్రం ఆస్కార్ కు అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది. జనవరి 10న ఈ చిత్రాన్ని ఇండియాలో విడుదల చేయాలని టీం భావించినప్పటికీ నిరాశ ఎదురైంది. సెన్సార్ నుంచి సర్టిఫికేట్ రాకపోవడంతో సినిమా విడుదల ఆగిపోయింది. ఇది తమను ఎంతగానో కలిచివేసిందని టీం వెల్లడించింది. కొత్త సినిమాలు, సిరీస్లతో డిజిటల్ ప్రేక్షకులను అలరిస్తుంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్. ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ తో సిద్ధమైంది. ప్రతి ఆదివారం ఒక మంచి కథ ప్రేక్షకులకు అందించనుంది. కథాసుధా పేరుతో దీన్ని అందించనున్నట్లు తెలిపింది. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ఇవి రూపొందనున్నాయి. ఏప్రిల్ 6 నుంచి ఇవి స్ట్రీమింగ్ కానున్నాయి. తాజాగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ టీం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ కు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ, ఈటీవీ ద్వారానే నేను రాజమౌళిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. దానికి బహుమతిగా రాజమౌళి నాకు బాహుబలినిచ్చాడు. నాకు దర్శకత్వం తప్ప ఏమీ తెలీదు. యూట్యూబ్లో ఎంతో ప్రతిభావంతులైన నటీనటులున్నారు. వారితో కథలు చిత్రీకరించాం. కొత్త వారిని పరిచయం చేయటంలో ఆనందం ఉంటుంది. 17 రోజుల్లో 4 కథలు రూపొందించాం. కొత్త వారిని పరిచయం చేయడానికి కథాసుధ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో భాగమైనందుకు ఆనందంగా ఉంది అని అన్నారు. ఈ అవకాశాలు
బిగినింగ్ రోజుల్లో డైరెక్టర్ అవ్వడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. చాలా సక్సెస్ఫుల్గా ఎన్నో సినిమాలు తీసిన తర్వాత సగంలో నాకు ఐడియా వచ్చింది, ఇది కొత్త నీరు వెళ్ళి పాత నీరు వెళ్ళి కొత్త నీరు ఎట్లాగో వస్తుంది కదా, మన డైరెక్షన్ తప్ప ఇంకేం తెలీదు, డ్రైవింగ్ తెలుసు అంతే, ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు అప్పుడే ఈటీవీ కూడా స్టార్ట్ అయింది. ఈటీవీ ద్వారా రామోజీరావు, బాపినేడి గారు, అజయశాంత్ గారు వీళ్ళందరూ మాతో మొట్టమొదటిసారిగా శాంతినివాసం అనే సీరియల్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే అది కూడా స్క్రిప్ట్ చేసుకోవచ్చు, కొత్త డైరెక్టర్స్ని పరిచయం చేయొచ్చు, రష్ చూసుకోవచ్చు, సినిమా లాగానే ఉంటుంది, మనకు సినిమా లేకపోయినా సినిమా తీసినట్టే ఉంటుంది. అట్లా 25 ఏళ్ళు శాంతినివాసం ద్వారా రాజమౌళిని పరిచయం చేసాం. దానికి బహుమతిగా శాంతినివాసం, తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 బహుమతిగా నాకు బాహుబలి ఇచ్చాడు. అండ్ ఇప్పటికీ శాంతినివాసం నుంచి ఇప్పుడు కలిసి ఉన్నారం వరకు కంటిన్యూస్గా ఈటీవీకి మాకు బంధం అట్లా కంటిన్యూ అవుతుంది. 2 years బ్యాక్ పెళ్లి సందడని సీరియల్ని వాళ్ళని పరిచయం చేసాం. ఓసారి ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించాను. మనకి ఇది తప్ప తెలియదు, ఖాళీగా ఉండలేము, ఏం చేయాలి? అప్పుడు యూట్యూబ్లో మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళని, చాలా టాలెంట్, మన ప్రశాంత్ వర్మ కానీ 2-3 ఇప్పుడు పాపులర్ డైరెక్టర్స్ అందరూ యూట్యూబ్ నుంచి వచ్చిన వాళ్ళే, అందులోంచి మంచి డైలాగ్స్, మంచి కథలు రాసిన వాళ్ళని సెలెక్ట్ చేసి మన రామ్కీ అని, మన శేఖర్, గంగమనేని శేఖరు, ఇతను కెమెరామ్యాన్ డైరెక్టర్, ఒకటి కొంటే రెండోది ఫ్రీ, వీళ్ళిద్దరితో ఒక లైఫ్ పార్ట్నర్ అనే సినిమా, 1/2 hour స్టోరీ, లవ్ యూ నానమ్మ. సరే, ఈ అమ్మాయితోనూ ఈ అబ్బాయితో కలిపి ఏవి అలనాటి ముద్దులు, పెళ్ళికి ముందు పెట్టిన ముద్దులు పెళ్ళైన తర్వాత తగ్గుతాయి ఎందుకు? సో ఇదొకటి ఏంటంటే, నేను కొత్త టాలెంట్ని బయటికి తీసుకురావటం, కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని బయటకు తీసుకురావటం. అతను కిరణ్ అని కొత్త మ్యూజిక్ డైరెక్టర్, రామ్కీ కూడా, వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళని తయారు చేయడంలో ఉన్న ఆనందం. ఇది కాకుండా రోజు పొద్దున 9:45 to 10:45 ఫ్రీగా డైరెక్షన్ క్లాసెస్ చెప్తున్నాను డైరెక్టర్స్ వాళ్ళకి. సో యూట్యూబ్ డైరెక్షన్ క్లాసెస్, వీళ్ళతో యంగ్స్టర్స్తో పరిచయాలు, వీళ్ళందరినీ సాయంత్రం తీసుకెళ్ళి పికిల్ బాల్ ఆడటం. సో వీటన్నిటికీ మూలం ఇప్పటికీ స్ట్రాంగ్ పిల్లర్గా ఉన్నానంటే ఈటీవీ కారణం, ప్రజలు ఆదరించటం, నాకు ఇష్టమైన శిష్యులందరూ నన్ను ఎంకరేజ్ చేయటం. ముందే తెలుసు నాకు, రాజమౌళి వస్తాడు, అనిల్ రావుపూడి వస్తాడు, త్రికృష్ణ శ్రీని వస్తారు, వీళ్ళందరూ వస్తారు, సుకుమారాలు వస్తారు, మనం గ్యాప్లో ఏదో ఒకటి చేసుకోవాలని ట్రై చేస్తే నిజంగా సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు 4 1/2 hour సినిమాలు 17 రోజుల్లో తీసాం అనిల్, అంటే ఒక సినిమా. ఎందుకంటే వీళ్ళు టేక్ 2 లేదు వీళ్ళందరికీ. అంటే మనం మీరందరూ కూడా కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలంటే ఈ వేదిక, కథాసౌధ అనే వేదిక మనకు చాలా ఉపయోగపడుతుంది. కొత్త ఆర్టిస్టులు కానీ, కొత్త డైరెక్టర్సు, కొత్త రైటర్సు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఎంజాయింగ్ నా కోరిక మీద అనిల్, బిఎస్ రవి, మీరు కూడా తప్పకుండా ఒక అరగంట కథలు ఇస్తే మీ బ్రాండ్తో కొంచెం డెఫినెట్గా దీనికి ప్రమోషన్ ఉంటుంది, తప్పకుండా చేస్తారని నమ్ముతున్నాను. సుమారు 10 ఏళ్ల విరామం తర్వాత వేద్లో యాక్ట్ చేసి విజయాన్ని అందుకున్నారు నటి జెనీలియా.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నామే ఇన్నేళ్ల పాటు విరామం తీసుకోవడానికి గల కారణం గురించి మాట్లాడారు. కంబ్యాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు తెలిసిన వాళ్లు ఎవరూ ప్రోత్సహించలేదని చెప్పారు. వారి మాటల వల్ల తాను ఎంతో బాధపడ్డానని అన్నారు. కెరీర్ పరంగా సక్సెస్ లేదా ఫెయిల్యూర్కు నేను ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వను. జయాపజయాలు మన జీవితంలో భాగమే, కాబట్టి వాటికంటే కూడా మనం ఎలా జీవితాన్ని కొనసాగిస్తున్నామనేది ముఖ్యం. ఒక నటిగా దాదాపు 6 భాషలు పనిచేశా. పిల్లలు పుట్టిన తర్వాత యాక్టింగ్కు దూరం కావాలనిపించింది. ఇటీవల తిరిగి కంబ్యాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు తెలిసిన వాళ్ళెవరూ ప్రోత్సహించలేదు. 10 ఏళ్ల తర్వాత తిరిగి సినిమాల్లోకి వస్తున్నావా, ఇదేమాత్రం వర్కౌట్ కాదు అని నిరాశపరిచారు. ధైర్యం చేసి సినిమాల్లోకి తిరిగి వచ్చా. రితేష్తో కలిసి నటించిన వేద్ మంచి విజయాన్ని అందుకుంది, కాబట్టి అన్ని విషయాల్లో ఇతరులను నమ్మటానికి లేదు అని జెనీలియా చెప్పారు. ఈ 10 ఏళ్ల కాలంలో తన గురించి, పిల్లలు, కుటుంబం గురించి మాత్రమే తాను ఎక్కువగా దృష్టి పెట్టానని వివరించారు. డీజే టిల్లుతో ఒక్కసారిగా ఫేమ్ సొంతం చేసుకున్నారు నటుడు సిద్ధు జొన్నలగడ్డ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన డీజే టిల్లు గురించి మాట్లాడారు. డీజే టిల్లు చిత్రానికి తొలుత మేము నరుడి బ్రతుకు నటన అనే టైటిల్ అనుకున్నాం. ఆ టైటిల్ను మాకంటే ముందు వేరే వాళ్లు రిజిస్టర్ చేయించుకుంటే వాళ్లకు సుమారు 4 లక్షలు ఇచ్చి మరీ కొనుగోలు చేశాం. తీరా స్నేహితులతో మా కథ డిస్కస్ చేస్తున్నప్పుడు టైటిల్ చెప్పగానే ఇదొక సాధారణ చిత్రమే అనుకుని ఎవరూ వినేవారు కాదు. ఓసారి త్రివిక్రమ్ సార్ మా టైటిల్ని విని ఇదొక మధ్యతరగతి వ్యక్తి కథ అనుకున్నారు. దాంతో మేము టైటిల్ మార్చాలని నిర్ణయించుకున్నాం. కథలోని హీరో పాత్ర పేరు డీజే టిల్లునే టైటిల్ గా పెడితే బాగుంటుందని నిర్ణయించుకున్నాం అని వివరించారు. సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం జాక్, తెలుసు కదా అనే సినిమాల కోసం వర్క్ చేస్తున్నారు. తన భర్త నటుడు సిద్ధార్థ్ ఎంతో సరదా మనిషి అని నటి అదితిరావు హైదరి తెలిపారు. తన ఇష్టానికి ఆయనకి ఎక్కువ విలువిస్తారని కూడా చెప్పారు. ఆయనతో ఉంటే తాను ఎంతో సంతోషంగా ఉంటారని తాజాగా ఓ కార్యక్రమంలో చెప్పారు. నాకు, నా కుటుంబానికి సిద్ధు ఎంతో విలువిస్తుంటాడు. కుటుంబ సభ్యులతో కలివిడిగా ఉంటాడు. కలిసి ఉండటం తనకు బాగా నచ్చుతుంది. ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగిన నాకు అతనిలో ఆ లక్షణం ఎంతగానో నచ్చింది. వ్యక్తిగతంగా తను చాలా సరదా మనిషి. చుట్టూ ఉన్న వాళ్లను సంతోషంగా ఉంచాలనుకుంటాడు. తనతో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. వెంటనే ఓకే చెప్పేశాను అని చెప్పారు. సిద్ధార్థ్ అద్భుతంగా పాడతాడని, డాన్స్ చేస్తాడని అదితి తెలిపారు. తన దృష్టిలో ఆయన గొప్ప నటుడు అని అన్నారు. సమాంత తన జీవిత దృక్పథం గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సక్సెస్ అంటే కేవలం గెలవడం మాత్రమే కాదని ప్రయత్నించడం కూడా విజయానికి ముఖ్యమని సమాంత అన్నారు. తనకు నచ్చినట్లు జీవించడమే నిజమైన సక్సెస్ అని ఆమె అభిప్రాయపడ్డారు. అవార్డులు, రివార్డులు మాత్రమే సక్సెస్ కాదని ఆమె స్పష్టం చేశారు. అక్కినేని నాగచైతన్య నూతన వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. ఒకవైపు సినిమాలు, వాణిజ్య ప్రకటనల ద్వారా సంపాదన కొనసాగిస్తూనే ఇదివరకే పలు వ్యాపారాలు చేస్తున్న ఆయన తాజాగా తన అర్ధాంగి శోభితతో కలిసి మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. షజీ పేరుతో తమ నూతన ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టినట్లు నాగచైతన్య, శోభితలు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రుచులన్నింటినీ ఒకే చోట అందించే లక్ష్యంతో షోహిని పరిచయం చేస్తున్నట్లు చైతన్య తెలిపారు. తమ ప్రయత్నానికి అభిమానుల ఆదరణ, ప్రోత్సాహం ఎప్పుడూ ఉండాలని ఆయన కోరారు. అంతేకాకుండా కిచెన్ అక్కడ తయారవుతున్న వివిధ రకాల వంటకాల ఫోటోలను కూడా చైతన్య పంచుకున్నారు. సల్మాన్, రష్మిక జంటగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ఈ నెల 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ తన తల్లిదండ్రుల మతాంతర వివాహం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తమ కుటుంబంలో మతం అనేది సమస్య కాదని ఆయన స్పష్టం చేశారు. తన తల్లిదండ్రులు కూడా మతం విషయంలో ఎప్పుడూ ఇబ్బంది పడలేదని పేర్కొన్నారు. తన తల్లి హిందూ మతంలో, తండ్రి ముస్లింగా పెరిగారని, ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారని సల్మాన్ తెలిపారు. వారి మధ్య మతం విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదని, ఇద్దరూ తమ కెరీర్లో ఎదగాలని ఆలోచించారే తప్ప మతం గురించి ఎప్పుడూ పట్టించుకోలేదని ఆయన వెల్లడించారు. తమ కుటుంబంలో మతం అనే అంశానికి పెద్దగా ప్రాధాన్యత ఉండదని, అందరూ కలిసి సంతోషంగా ఉంటామని ఆయన అన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడమే తమ ప్రధాన ఉద్దేశమని, మతం గురించి ఇబ్బంది పడ్డం తమకు ఇష్టం లేదని సల్మాన్ పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న కింగ్డమ్ టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ టీజర్ విడుదల కాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. టీజర్ కోసం వాయిస్ ఓవర్ రాసే సమయంలో ఎన్టీఆర్ అన్నతో చెప్పిస్తే బాగుంటుందని అనుకున్నామని, ఈ విషయం ఆయనను కలిసి చెప్పగా కాసేపు ముచ్చటించిన తర్వాత అదే రోజు సాయంత్రం చేద్దామని అన్నారని విజయ్ తెలిపారు. దర్శకుడు చెన్నైలో ఉన్నారని, టీజర్ కు సంబంధించిన మ్యూజిక్ వర్క్ లో బిజీగా ఉన్నారని చెప్పగా ఏం పర్వాలేదు, నువ్వు ఉన్నావుగా అని ఎన్టీఆర్ అన్నారన్నారు. ఆ డైలాగ్స్ ఆయనకి ఎంతగానో నచ్చాయని, అద్భుతంగా వాయిస్ ఓవర్ ఇచ్చారని అన్నారు. ఇది తనకు ఎంతో ప్రత్యేకమనిపించిందని ఆయన అన్నారు.
కొన్నేళ్ల విరామం తర్వాత గాయకుడు ఎస్పీ చరణ్ నటుడిగా నటించిన చిత్రం లైఫ్. లవ్ యువర్ ఫాదర్. పవన్ కేతరాజు దర్శకుడు, కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి నిర్మాతలు, శ్రీహర్ష, కషికా కపూర్ జంటగా నటించారు. ఏప్రిల్ 14న ఆ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే మల్లారెడ్డి కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ఈ సినిమాలో నటించిన యువ జంట శ్రీహర్ష, కషికా కపూర్ చూడముచ్చటగా ఉన్నారు. శ్రీహర్ష మా కాలేజ్ స్టూడెంట్, ఆయన తండ్రి మా కాలేజ్ ప్రిన్సిపల్, కాబట్టి ఈ సినిమాతో నాకు మంచి అనుబంధం ఉన్నట్టే, అందుకే ఈ ఈవెంట్ లో పాల్గొన్నాను అన్నారు. దర్శకుడు పవన్ కేతరాజు మంచి సినిమానే తీసుకుంటాడని నమ్ముతున్నా, సినిమా పెద్ద విజయం సాధించాలని శుభాకాంక్షలు అందించారు. బాలీవుడ్ అరంగేట్ర చిత్రంలో కార్తీక్ ఆర్యన్తో కలిసి నటిస్తుంది శ్రీలీల. అనురాగ్ బసు దర్శకుడు. ఈ చిత్రానికి ఆషికీ 3 అనే టైటిల్ పెట్టినట్లు వార్తలొచ్చాయి. అయితే కొన్ని లీగల్ ఇష్యూస్ కారణంగా ఆ టైటిల్ కు అనుమతి లభించలేదని తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కార్తీక్ ఆర్యన్, శ్రీలీల ప్రేమలో పడ్డారని, కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీ పార్టీకి శ్రీలీలను ప్రత్యేకంగా ఆహ్వానించారని, ఈ జంట గుట్టుగా ప్రేమాయణం సాగిస్తున్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి. కార్తీక్ ఆర్యన్, శ్రీలీల నటిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో జరుగుతోంది. అక్కడ కాఫీ తోటలో పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీలీలతో కలిసి ఉన్న ఓ ఫోటోను కార్తీక్ ఆర్యన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి తూ మేరీ జిందగీ నువ్వే నా ప్రపంచమంటూ సినిమాలోని ఓ పాట తాలూకు పల్లవిని క్యాప్షన్ గా పెట్టారు. ఈ ఫోటోలో శ్రీలీల వైపు ఆరాధనాపూర్వకంగా చూస్తూ కనిపిస్తున్నారు కార్తీక్ ఆర్యన్. నటి అభినయ త్వరలో పెళ్లిపీటలెక్కనున్నారు. హైదరాబాద్ కు చెందిన సన్నీ వర్మ అనే వ్యక్తితో ఈ నెల 9న నిశ్చితార్థం జరిగినట్టు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కాబోయే భర్తను పరిచయం చేస్తూ అతనితో కలిసి దిగిన ఫొటోస్ ను ఇన్స్టాగ్రామ్ లో ఆమె షేర్ చేశారు. త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. సినీ అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పుట్టుకతో చెవిటి మూగ అయినప్పటికీ అభినయ సినిమాల్లో అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ధ్రువ, శంభో శివ శంభో, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, రాజుగారి గది 2 వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ లవ్ అండ్ వార్ ఫౌజీ సినిమాను హను రాఘోపూడి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 1800 ఏళ్ల కాళ్లనాటి పీరియాడిక్ స్టోరీలో అద్భుతమైన లవ్ స్టోరీని ఆవిష్కరిస్తున్నాడు. ఇందులో అందమైన ప్రేమ కథతో పాటు అంతకు మించి కళ్లు చెదిరే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉంటున్నాయి. ఇందులో డార్లింగ్ ప్రభాస్ కి జోడీగా ఇమాన్వీని ఎంపిక చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మృణాల్ ఠాకూర్ను పరిశీలిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. కానీ మృణాల్ నటిస్తే ఫ్రెష్ ఫీల్ రాదు. ఈ ఆలోచనతో హను రాఘోపూడి ఉన్నాడట. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని పరిశీలిస్తున్నారట. కల్కి 2898లో దిశా నటించిన సంగతి తెలిసిందే. తెరపై కనిపించింది కాసేపే అయినా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేసింది. ఈ నేపథ్యంలో మృణాల్ కంటే దిశా పటాన్ అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. దీంతో మృణాల్, దిశా పటాని మధ్య ఛాన్స్ విషయంలో పోటీ కనిపిస్తుంది. మృణాల్ ఠాకూర్ కూడా ఇప్పటి వరకు ప్రభాస్తో నటించే ఛాన్స్ రాలేదు. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారుతున్నట్లు కనిపిస్తుంది. సౌత్ సినిమా ఇండస్ట్రీలో మరో దశకు ఎంటర్ అయినా కూడా స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అలాగే నిలబెట్టుకున్న త్రిష ఇప్పుడు తన సోషల్ మీడియా పోస్ట్ తో మరోసారి చర్చల్లోకి వచ్చారు. ఇటీవల ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఓ అందమైన ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూ లవ్ ఎల్లప్పుడూ గెలుస్తుంది అనే క్యాప్షన్ తో ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోలో ఆమె చీరలో గజ్రా, జ్యువెలరీతో మెరిసిపోతూ కనిపించారు. ముఖ్యంగా క్యాప్షన్ లో గ్రీన్ హార్ట్ ఈమోజీ ఉపయోగించడాన్ని చాలా మంది నెటిజన్లు పక్కాగా గమనించారు. క్యాప్షన్ చూసిన తర్వాత వెంటనే సోషల్ మీడియాలో త్రిష పెళ్లిపై మళ్లీ గాసిప్స్ మొదలయ్యాయి. ఈ మాట అర్థాన్ని అందరూ తమ తరహాలో విశ్లేషించుకుంటున్నారు. ఎవరైనా స్పెషల్ పర్సన్ ను ఆమె జీవితంలోకి ఆహ్వానించారా, లేదంటే ఇది ఓ సినిమా ప్రమోషన్ కు భాగమా అని అభిమానులు తమ సందేహాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు త్రిష వివాహంపై వార్తలొచ్చాయి, కానీ అవన్నీ గాసిప్ గానే మిగిలిపోయాయి. ఇప్పటికే 4 వయసులోకి ప్రవేశించిన త్రిష ఇంకా తన గ్లామర్, గ్రేస్ ను మించిపోకుండా కొనసాగిస్తూ యంగ్ హీరోయిన్స్ కు పోటీగా నిలుస్తుంది. కెరియర్లో మంచి హైగా ఉండే సమయంలో ఆమె పెళ్లిపై ఆసక్తి ఉండటం సహజమే. కానీ త్రిష మాత్రం ఇప్పటి వరకు స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు. ఈసారి మాత్రం లవ్ ఆల్వేస్ విన్స్ అంటూ రాసిన క్యాప్షన్ వెనుక అసలు విషయం త్వరలో బయటపడుతుందేమో చూడాలి. ఒకవేళ ఇది సినిమాకి సంబంధించిన ప్రమోషన్ అవుతుందేమో చూడాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు అలాంటి ట్విస్ట్లు ఇస్తున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.